మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక విష ప్రచారం చేస్తున్నారు. ఏదో బీజేపీ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కూడా ఎత్తివేస్తుంది, ఇక మన దేశం విచ్ఛిన్నం అయిపోద్ది అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి మీరు ఒకటి గమనించాలి, 370 జీవోను ఆర్టికల్ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయకుండా అక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే అక్కడ కనీసం భారత రాజ్యాంగం కూడా అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక భారతదేశం అంతా కూడా ఒకటే రాజ్యాంగం ఉండాలా, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పేసి 317 జీవో ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశం అంతటా కూడా ఒకటే రాజ్యాన్ని అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని గురించి, భారత రాజ్యాంగం గురించి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడేటటువంటి అర్హత లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అన్ని బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అన్ని కులాలకు అన్ని మతాలను కలుపుకొని పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.